విజయవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మరో దురదృష్టకరమైన ఘటన అని, రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. జార్ఖండ్కు చెందిన 3 కార్మికులకు గాయాలయ్యాయని, 4 కార్మికులకు గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారని, గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పారని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని, ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన ఎంత పెద్ద సంఘటనో కనీసం అప్పటి ముఖ్యమంత్రి పరామర్శకు కూడా రాలేదని విమర్శించారు. ఈరోజు ఇలాంటి యాక్సిడెంట్లు అనేది దాచేస్తే దాగిపోయేవేం కాదు, మనం దాచేయాలనుకున్నా కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుందేమో, ఏదో ఇబ్బంది అవుతుంది, మాకు కుటుంబం వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళ పెద్దని సంపాదించే పెద్దలు కోల్పోతున్నప్పుడు బాధపడదా? నేను దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చెప్పాలని ప్రిపేర్డ్గా ఉండాలి యాజమాన్యాలు. అంతే తెప్పించి దాచేస్తాము, లోపల తీసుకొచ్చేసి ఎవరికి తెలియకుండా కామప్ చేసేస్తామంటే అవ్వదు. ఈ రోజుల్లో సేఫ్టీ మేనేజర్స్ అని చెప్పి అవుట్ సోర్సింగ్ తెప్పించుకుంటున్నారండి. ఇంకా కలెక్టర్ గారు చెప్తున్నారు అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళకి కనీసం క్వాలిఫికేషన్. మొన్న నేను ఎసెన్షియల్ ఫార్మాలో ఆ సేఫ్టీ మేనేజర్ని పిలిపించాను. సేఫ్టీ మేనేజర్ మానేసి 7 నెలలు అయింది. సెకండ్ లైన్లో ఉన్న సేఫ్టీ మేనేజర్ని ఫ్రంట్ లైన్లో పెట్టి 7 నెలలుగా నడిపిస్తున్నాడు. అతనికి ఏంటయ్యా నువ్వు చదువుకున్నామంటే ఒక డిప్లొమా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ సేఫ్టీ మేనేజర్ కింద అంతమంది ప్రాణాలని, అంత పెద్ద ఫ్యాక్టరీని అప్పచెప్పావంటే ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నట్టు? ఇలాంటి క్వశ్చన్స్ అని అడుగుతామని ఈ రోజు వరకు ఎసెన్షియల్ ఫార్మాకు సంబంధించిన ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ రోజు వరకు మాకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. అంటే అలాగని చెప్పి వదిలేస్తాం అనుకుంటున్నారా? డెఫినెట్గా కేసు కూడా ఫైల్ చేస్తాం, దొరుకుతారు, వాళ్ళు కంపల్సరీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము మళ్ళీ హెచ్చరిస్తున్నా ఇండస్ట్రీ అందరికీ. ఇమీడియట్గా మేము కూడా మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టే టైంకి వాళ్ళు కంపల్సరీగా ఆన్ పేపర్ కాదండి, మాకు చూపించాల్సింది ఆన్ పేపర్ మీద మేము ఇంత సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నాము, ఇన్ని కిట్లు పెడుతున్నామంటే టిక్కు పెట్టుకొని సంతకం పెట్టే ప్రభుత్వాలు కాదు ఇవి. మేము మా కళ్ళతో చూస్తాం, ఒక కమిటీ వేసుకుంటాం. ఇమీడియట్గా వాళ్ళ మీద అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో లేదని చూసుకుంటాం. చూసుకొని అప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి